వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకు ఇంజనీరింగ్ సంబంధించిన, అడ్మిషన్ సంబంధించిన ప్రతి సమాచారం, ప్రిపరేషన్కు, అప్లైకి సంబంధించిన, ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రతి అప్డేట్ వెంటనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు వాట్సాప్ గ్రూపుల ద్వారా మీకు అందించబడుతుంది. కాబట్టి వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ కేఆర్ పర్సనల్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చిన్న లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మన మెసేజ్ వెళ్ళాలనేది మన యొక్క కోరిక. ఆ దిశగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తప్పకుండా వీడియోస్ ఎవరైతే భవిష్యత్తులో ఇంజనీరింగ్, ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ లాంటి విద్యా సంస్థల్లో సీట్లు కావాలనుకుంటున్నారో ఆ విద్యార్థులకు షేర్ చేస్తే వారికి మోటివేట్ అవుతారు. భవిష్యత్తులో కూడా వారు సీట్లు కొట్టాలనే ఉత్సాహంతో సీట్లు పొందడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ దిశగా అలాంటి ఆస్పిరెంట్స్కు షేర్ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది. మరి ఈరోజు మనం కొంత జనరల్ టాపిక్కి, ఈ వీక్ సంబంధించిన జనరల్ టాపిక్ డిస్కషన్ చేస్తున్నాం. అది ఉపాధ్యాయ పదోన్నతులు మరియు బదిలీలకు సంబంధించిన అప్డేట్స్ ఏవైనా ఉన్నాయా ఈ వీక్లో అనే దాని గురించి మనం జనరల్గా ఎవ్రీ వీక్ ఒక అప్డేట్, ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్ గురించి కొంత అప్డేట్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు వరకు ఉన్న సమాచారం వరకు మనం అప్డేట్స్ ఏమున్నాయి అని చెప్పేసి కొంత ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతూ ఉంది. మరి చాలామంది ఎంతో కాలంగా, దాదాపు 9 సంవత్సరాలుగా ఏదైతే 2015 తర్వాత ప్రమోషన్స్ తెలంగాణ రాష్ట్రంలో జరగలేదో అలాంటి ప్రమోషన్స్ ఆల్మోస్ట్ ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. అటు మల్టీ జోన్ 2లో కానీ, ఇటు మల్టీ జోన్ 1లో కానీ దాదాపు నిన్నటి వరకు ఆల్మోస్ట్ ప్రమోషన్స్ అన్నీ సాఫీగా సాగాయని, ఆల్రెడీ ఎన్నో కోర్టు అడ్డంకులు కానీ, కోర్టు కేసులు కానీ ఎన్నో ఉంటే వాటన్నింటినీ అధికారుల యొక్క చాకచక్యంతో విద్యాశాఖ మేడం దేవసేన గారు కావచ్చు, సెక్రటరీ గారు బుర్రా వెంకటేశ్వర సార్ కావచ్చు, లేదా ప్రధానంగా ఈ ఉపాధ్యాయులకు, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి దృఢ నిర్ణయాన్ని యొక్క ఫలితంగా ఈరోజు ఆల్మోస్ట్ ఉపాధ్యాయుల యొక్క పదోన్నతుల ప్రక్రియ ఇటు ఎంతో కాలంగా ఉన్న పండిట్స్ పీఈటీ అప్గ్రేడేషన్ కానీ, పీఈటీస్ అప్గ్రేడేషన్ కానీ, లేదా ఎస్జిటి నుంచి ఎస్సీఏల పదోన్నతులు కానీ ఆల్మోస్ట్ ప్రశాంతంగా ముగిశాయని మనం భావించవచ్చు. మరి దీనికి సంబంధించి వివిధ కారణాల రీత్యా ఎన్నోసార్లు ఆటంకాలు జరిగాయి. మరి టెట్ విషయంలో కూడా ఆటంకాలు జరిగాయి. మరి మళ్ళీ టెట్ అవసరం లేదని ఒక తీర్పు, టెట్ కావాలని ఒక తీర్పు, ఇట్లా విభిన్న కోణాల మధ్యన ప్రభుత్వం ఒక దృఢమైన నిర్ణయంతో ఎలాగైనా ఉపాధ్యాయులకు ఈసారి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ చేయాలి, ఈ యొక్క సమస్యను అధిగమించాలని ఒక దృఢ నిర్ణయం తీసుకొని గౌరవ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉపాధ్యాయులకు ఈ యొక్క అంశాన్ని కంపల్సరీ ముందుకు తీసుకొని నిర్ణయం వల్ల ఖచ్చితంగా ఈరోజు దాదాపు 2 జోన్స్లో కలిపి ఆల్మోస్ట్ 18,000 మంది ఉపాధ్యాయులకు ఈరోజు వరకు ప్రమోషన్స్ అందినట్లు మనకు సమాచారం ఉంది. దానిలో అప్గ్రేడేషన్లో కానీ, లేదా పీఈటీస్ కానీ, పండిట్స్ కానీ, మిగతా వివిధ సబ్జెక్ట్స్ సంబంధించిన స్కూల్ అసిస్టెంట్స్ యొక్క ప్రమోషన్స్ కానీ ఆల్మోస్ట్ దాదాపు 18,000 మందికి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ వచ్చినట్టుగా మనకు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం ఉండడం జరిగింది. మరి దీనికి ఉపాధ్యాయ సంఘాలు కానీ, గౌరవ ఎమ్మెల్సీ నాయకులు కానీ కొంతవరకు వారి ప్రయత్నం కూడా తోడైంది. ఎంతోమంది కామన్ ఉపాధ్యాయుల కోరిక కూడా నెరవేరింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ లేక ఉపాధ్యాయులు చాలా వరకు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అలాంటి వారికి ఈ యొక్క నూతన ఉత్సాహంతో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రమోషన్స్ స్కూల్ అసిస్టెంట్స్ వరకు ఎస్జిటి టు ఎస్ఏ కంప్లీట్ అయ్యాయి. కాబట్టి రేపు లేదా ఎల్లుండి నుంచి మెజారిటీ ఉపాధ్యాయులైన ఎస్జిటి యొక్క బదిలీల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతూ ఉంది. ఇటు మల్టీ జోన్ 1లో కానీ, మల్టీ జోన్ 2లో కానీ ఆల్మోస్ట్ ఈరోజు నైట్ కల్లా ఫైనల్ లిస్టులు దాదాపు అన్ని జిల్లాల కేంద్రాల్లో ప్రకటించి రేపు వాటిపై అభ్యంతరాలు స్వీకరించి దాదాపు ఆదివారం లేదా సోమవారం నుంచి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసే అవకాశం ఉంది. మరి
ఎస్జిటి యొక్క బదిలీల ప్రక్రియ కంప్లీట్ అయిందంటే ఆల్మోస్ట్ ఈ ప్రక్రియ ముగిసినట్లే. కానీ కొంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు చాలా వరకు ఎవరైతే ప్రమోట్ తీసుకుంటున్న వారు ఉన్నారో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ అయిన ఉపాధ్యాయ మిత్రులు చాలా వరకు వివిధ ప్రమోషన్స్కి ఆప్షన్స్ ఇచ్చి వారికి నచ్చిన సబ్జెక్ట్లో జాయిన్ అవ్వడం జరిగింది. దీని ఫలితంగా మిగతా సబ్జెక్ట్లో అవే పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. దీనివల్ల ఎవరైతే తర్వాత ప్రమోషన్ ఆశిస్తున్న ఉపాధ్యాయులు కూడా అది నష్టంగానే భావించవచ్చు. మరియు పాఠశాలలో కూడా చాలా వరకు ఉపాధ్యాయుల కొరత కూడా అలాగే ఉంటుంది. హై స్కూల్స్లో అయితే కొన్ని సబ్జెక్ట్ టీచర్స్ ఇంకా ఫిలప్ కాలేదు. మరి ఎందుకంటే 2-3 ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు ఒకే దానిలో జాయిన్ అయ్యారు కాబట్టి మిగతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల అన్ని హై స్కూల్స్లో కూడా సంపూర్ణంగా ఈ ప్రమోషన్స్ ఇచ్చినప్పటికీ ఉపాధ్యాయ పోస్టులు సంపూర్ణంగా నిండలేదని కూడా మనం తెలుసుకుంటాం. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం కూడా తీసుకుందని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ ఎస్జిటిస్ బదిలీలు కంప్లీట్ అయిన తర్వాతనైనా ఏదైతే మిగిలిన ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల్లో ఎవరైతే ప్రమోషన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నారో లిస్టులో తర్వాత మొన్నటి వరకు ప్రమోషన్స్ పొందిన ఉపాధ్యాయుల తర్వాత ఉండే ఉపాధ్యాయులతోని అదే సీనియారిటీ లిస్టును ప్రామాణికంగా తీసుకొని మిగిలిన ఈ పోస్టులను ఆ ఉపాధ్యాయులతో ప్రమోషన్ ఇవ్వాలని మనం చాలామంది సగటు ఉపాధ్యాయుడు కానీ లేదా ప్రమోషన్ ఆస్పిరెంట్స్ కానీ కోరడం జరుగుతూ ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మాత్రం ఉన్న వేకెన్సీస్ని కూడా నింపడం ఖచ్చితంగా ప్రభుత్వానికి చాలా పెద్ద విషయం ఏం కాదు, ఇది చాలా చిన్న అంశమే. కాబట్టి దీనిపై కూడా మనకున్న వార్తల ప్రకారం ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మనకు ఇక్కడ కొంత సమాచారం ఉంది. అది ఈ యొక్క కౌన్సిలింగ్ ఎస్జిటిస్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మిగిలిపోయిన పోస్టులకు కూడా ప్రమోషన్స్ ఇస్తుంది అని మనకు కొంత వార్తలు ఉన్నాయి. కాబట్టి అది కూడా అయితే కంప్లీట్గా సంపూర్ణమవుతుంది. చాలామంది ఉపాధ్యాయ లోకం కూడా ఎన్నో ఏళ్ళుగా ఇటు ప్రమోషన్స్ బదిలీ కోసం చూస్తున్న ఉపాధ్యాయ లోకం నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. మన నాయకులు తెలియజేశారు, మన ఎమ్మెల్సీలు తెలియజేశారు. ఉపాధ్యాయులందరం కూడా మనం ఆ కృతజ్ఞతాభావాన్ని మనం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ విద్యాశాఖ అధికారులకు కానీ చూపించి భవిష్యత్తులో మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులను మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి మనవంతు ప్రయత్నం మనం ఖచ్చితంగా చేద్దాం. ఆల్రెడీ ఎలాంటి ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చిన ఏ స్కీమ్స్ కానీ లేదా ఏవైనా నూతన ఒరవడులు విద్యాశాఖలో ప్రవేశపెట్టినా దాన్ని ఉపాధ్యాయులు సక్సెస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు కూడా ఏ కార్యక్రమం తీసుకున్న ఉపాధ్యాయులు సక్సెస్ చేస్తారు. ఈ యొక్క ఇనుమడించిన ఉత్సాహంతో ఆల్రెడీ ఇటు ప్రమోషన్స్ తీసుకున్న ఉపాధ్యాయులు కానీ లేదా నూతనంగా ట్రాన్స్ఫర్స్లో నూతన ప్లేస్లకు అలాట్ అయిన ఉపాధ్యాయులు కూడా కాబోయే ఉపాధ్యాయులు ఆల్రెడీ అలాట్ అయిన ఉపాధ్యాయులు కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంతో వారు నూతన స్కూల్స్లో వారి యొక్క బోధనను ఖచ్చితంగా మెరుగుపరుచుకొని వివిధ అంశాలు మన ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అందరం ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళగలిగే విధంగా మనం ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ మరి మిగిలిన వేకెన్సీస్ కూడా అదొక చిన్న సమస్య ఉంది కాబట్టి దాన్ని కూడా ఫిలప్ చేయాలని ఆశిద్దాం, కోరుకుందాం. ఎస్జిటి బదిలీలు కూడా చాలా వరకు సంపూర్ణంగా పూర్తి అవుతాయి. ఆల్మోస్ట్ ప్రారంభమైన తర్వాత 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. మేబీ ఆదివారం లేదా సోమవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. సీనియర్ లిస్టులు ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులు కూడా వెబ్ ఆప్షన్స్ గురించి కూడా కొంత క్వశ్చన్స్ కొందరు ఉపాధ్యాయులు చేయడం జరిగింది. ఎందుకంటే మనం చాలామందికి ఇటు ఇంజనీరింగ్ సంబంధించి జోసాలో కానీ లేదా ఎంసెట్ సంబంధించి జనరల్గా ఎంసెట్లో కానీ దాదాపు కొన్ని వందల వేల మందికి వెబ్ ఆప్షన్స్ గురించి గైడ్ చేసాం. కాబట్టి మనకు తెలిసిన కొంత సమాచారం ఇక్కడ వెబ్ ఆప్షన్స్ గురించి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఇది అందరికీ ఉపాధ్యాయులకు తెలిసిందే. కానీ మరొకసారి ఎందుకంటే ఎస్జిటి ఉపాధ్యాయులకి ఇది చాలా అవసరం. ఎందుకంటే మిగతా స్కూల్ అసిస్టెంట్స్ కానీ లేదా పండిట్స్ కానీ తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి వారికి కొద్దిగా లిమిటేషన్గా ఆప్షన్స్ పెట్టుకోవడం పెద్ద ఇబ్బందిగా లేదు. కానీ ఎస్జిటిలో ఆల్మోస్ట్ సీరియల్ నెంబర్ 1000 పైన ఉన్న అభ్యర్థులు కానీ 500 అబోవ్ ఉన్న అభ్యర్థులు కానీ కొంత కన్ఫ్యూజన్గా లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఎవరైతే ఎస్జిటి ట్రాన్స్ఫర్స్ కోసం వెబ్ ఆప్షన్స్ కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు లేదా ట్రాన్స్ఫర్ కోసం లిస్టులో ఉన్న అభ్యర్థులందరూ కూడా ముందుగా ఈ 2 రోజులు ఆల్మోస్ట్ రేపు ఎల్లుండి కొంత
రఫ్ లిస్ట్ తయారు చేసుకొని దానిపై కసరత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డైరెక్ట్గా మనం ఎలాంటి లిస్ట్ రాసుకోకుండా, ఎలాంటి రఫ్ లిస్ట్ లేకుండా, ఎలాంటి విచారణ చేయకుండా, ఎలాంటి స్కూల్ డైస్ కోడ్ కానీ లేదా విలేజ్ నేమ్స్ కానీ డిస్టెన్స్ కానీ పరిగణలోకి తీసుకోకుండా డైరెక్ట్గా సిస్టమ్ ముందుకు వెళ్ళి లేదా ల్యాప్టాప్లో మనం వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్గా తీసుకున్నట్లయితే కొంత కన్ఫ్యూజన్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా ఉపాధ్యాయులు 1-2 రోజులు మాక్ వెబ్ కౌన్సిలింగ్ లాగా మీరు కొంత ప్రాక్టీస్ చేస్తే కూడా బాగుంటుంది. మరి వేల సంఖ్యలో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కొంత ఇబ్బందికరమైన ఎదురవుతుంది మనకు. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతిదీ కీన్ అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇచ్చే వెబ్ ఆప్షన్స్లో కనీసం ఒక్క ప్లేస్ కొంత వీక్ ప్లేస్ మనం మధ్యలో మర్చిపోయి పెట్టినా అదే ప్లేస్ మనకు అలాట్ అవుతుంది. అంటే మన సీరియల్ నెంబరు మంచిగానే ఉన్నా, సీరియల్ నెంబర్ పర్ఫెక్ట్గానే ఉన్నా, ఒక్క ప్లేస్ని కనుక మనం పొరపాటున అక్కడ మనం టైప్ చేసినప్పుడు లేదా ప్రింట్ చేసినప్పుడు నెట్లో మనం పెట్టుకున్నప్పుడు నెట్కి సంబంధించిన అభ్యర్థి కొట్టడం తప్పు కొట్టాడు అనుకోండి, మనం పొరపాటున మనకు అదే ప్లేస్ అలాట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు లిస్ట్ను పరిశీలించుకోండి. మీ యొక్క ప్రయారిటీ యాడ్ ప్రకారము ఫస్ట్ ముందుగా ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట జిల్లా ఉంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన టోటల్ ఎస్జిటికి సంబంధించిన వేకెన్సీస్ కూడా మనకు అనౌన్స్ చేసి ఉన్నారు. మరి అది మీ యొక్క సీరియల్ నెంబర్ కూడా ఆల్రెడీ మనకు తెలిసిపోయింది. ఇంకా ఆల్రెడీ కొంత అప్డేటెడ్ లిస్ట్ కూడా ఈరోజు నైట్ వరకు రావచ్చు. ఎందుకంటే కొంతమంది ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు కూడా డిలీట్ చేసి ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ అప్డేటెడ్ లిస్ట్ కూడా ఈరోజు నైట్ వరకు వస్తే మీ యొక్క సీరియల్ నెంబర్ను రాసుకొని దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని ఒక కసరత్తు ప్రారంభించుకోండి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సీరియల్ నెంబరు తక్కువ ఉన్న వాళ్ళకి పర్వాలేదు. ఎవరైతే పాయింట్స్ తక్కువగా ఉండి సీరియల్ నెంబర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కొంత ఎక్కువ కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి ముందుగా మీరు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు అన్ని మండలాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. మనకు చాలా వరకు పరిచయం ఉన్న మండల్స్ కొన్ని ఉండవచ్చు. మరి పరిచయం లేని మండల్స్ కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. చివరిలో ఉన్న అభ్యర్థులు ఏదో ఒక ప్లేస్ అలాట్ అయిపోతుంది. కాబట్టి అక్కడ జిల్లాలో ఉన్న దాదాపు 26 మండల సిద్దిపేట తీసుకుంటే 26 మండలాలపై కొంత అవగాహన, దాని యొక్క నైసర్గిక స్వరూపంపై కూడా కొంత అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంతకుముందు పనిచేసిన మండలాలు అయితే మనకు పరిచయం ఉంటాయి. మరి ఎక్కువ సీరియల్ నెంబర్ ఉన్నప్పుడు కొత్త మండలానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మండలాలపై కూడా కొంత అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదా మన ఉపాధ్యాయ మిత్రుల ద్వారా కానీ కొంత సమాచారం సేకరించి వాటి యొక్క డిస్టెన్స్ కానీ వివరాలు కానీ రాసుకొని పెట్టుకుంటే సులభం అవుతుంది. మళ్ళీ ఖచ్చితంగా కొన్ని విలేజెస్ సేమ్ పేర్లు ఉంటాయి. ఇంతకుముందు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగాయి. మరి మండల్లో కూడా వేరుండొచ్చు, కానీ కొన్ని విలేజ్ నేమ్స్ సేపు ఉన్నప్పుడు ఖచ్చితంగా స్కూల్ డైస్ కోడ్ కూడా మనం దానికి యాక్యురేట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 2 ఒకే పేరు గల విలేజ్ మనకు ఎదురైనప్పుడు వాటిని కూడా మనం నిశ్చితంగా పరిశీలించి ఏది ఏ మండలంలో ఉంది, మనకి ఏది దగ్గరగా ఉందని చూసుకున్న తర్వాత స్కూల్ డైస్ కోడ్ చూసుకున్న తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే బాగుంటుంది. మరి ఇంకా మనం కొన్ని డౌట్స్ చూసినట్లయితే చాలామంది కూడా మీరు ఎన్రోల్మెంట్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చాలా వరకు కొన్ని స్కూళ్ళలో తక్కువ స్ట్రెంత్ ఉండి ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నప్పుడు కూడా అక్కడ మనం వెళ్తే జూనియర్ ఉపాధ్యాయునిగా రేపు హై స్కూల్లో ఏమైనా సబ్జెక్ట్ కొరత ఉంటే కానీ లేదా మిగతా పాఠశాలలో సబ్జెక్ట్ కొరత ఉన్నప్పుడు కానీ మళ్ళీ వర్క్ అడ్జస్ట్మెంట్ రూపంలో కూడా మనల్ని అడ్జస్ట్ చేయొచ్చు. కాబట్టి అది కూడా మీరు అక్కడ మీ యొక్క స్థానం ఎంత అవుతుంది, ఇంతకుముందు సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారా లేదా అలాంటివి కూడా చూసుకొని జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి సింగిల్ టీచర్ లాంటి స్కూల్స్ కానీ లేదా తక్కువ ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్ కానీ పోతే కొంత దానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది, స్ట్రెంత్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కొంత మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళే స్కూల్ యొక్క ఎన్రోల్మెంట్పై కూడా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆధారపడి ఉంటుందని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి చాలామంది టాప్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు హెచ్ఆర్ఏ ప్లేసెస్ గురించి ప్రిపేర్ చేస్తారు. మరి హెచ్ఆర్ఏ ఎక్కడ హెచ్ఆర్ఏ ఉంది, ఎక్కడ హెచ్ఆర్ఏ ఏ పరిధి వరకు ఉంది, ఏ విలేజ్ హెచ్ఆర్ఏ పరిధిలో ఉంది, ఆల్మోస్ట్ చాలామందికి తెలిసి ఉంటుంది, కొత్తదేం కాదు. బట్ దానిపైన కూడా మంచి ర్యాంక్ ఉండి కూడా మనం హెచ్ఆర్ఏ వచ్చే అవకాశం ఉన్నా తెలియక అవగాహన లేక వేరే ప్లేస్కి వెళ్ళకుండా హెచ్ఆర్ఏ ప్లేసు చూస్ చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి అలాంటి వాటిపై కూడా అవగాహన పెట్టుకొని కొంత లిస్టు తయారు చేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులను కోరడం జరుగుతుంది. మరి ఇవే కాకుండా స్కూల్స్లో 1 కంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో 3 ఎస్జిటి వేకెన్సీస్ ఉన్నప్పుడు అక్కడ ఎస్జిటి 1, ఎస్జిటి 2, ఎస్జిటి 3 ఇట్లా 3 వరుసగా ఉంటాయి. కాబట్టి
మనం అక్కడ ఆప్షన్స్ ఎంచుకునేటప్పుడు కూడా ఆ ఆప్షన్స్ ఎంచుకునేటప్పుడు కూడా 3 సార్లు అదే స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక పోస్టుకు ఒకసారి, రెండవ పోస్టుకు రెండవసారి, మూడవ పోస్టుకు మూడవసారి వెబ్ ఆప్షన్స్ రూపంలో సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఒకేసారి మనం ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటే 3ంటికి వర్తిస్తుందంటే అలా వర్తించదు. ఎట్టి పరిస్థితుల్లో 3 పోస్టులు ఉన్నప్పుడు 3 సెపరేట్గా అక్కడ ఖాళీలు చూపబడతాయి. మరి అదే రకంగా 3ంటి కూడా మనం వెబ్ ఆప్షన్స్ సెపరేట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవే కాకుండా ఎవరైతే 8 సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా మీరు మరింత జాగ్రత్తగా మీ యొక్క ప్లేసెస్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు కంపల్సరీ ట్రాన్స్ఫర్ కాబట్టి ఉన్న దాంట్లో మెరుగైనవి ఏవి అనే లిస్ట్ రాసుకొని దాంట్లో మీరు ఉన్న దాంట్లో మెరుగైన ప్లేసెస్ లిస్ట్ రాసుకొని మిగతా వాటికి కొంత దూరమైన వాటికి తక్కువ ప్రయారిటీ లాస్ట్ చివరి పెట్టుకొని ఒక రఫ్ లిస్ట్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు కంపల్సరీ మీకు ఎట్లాగో ఓల్డ్ స్కూల్లో ఉండే అవకాశం లేదు, 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు కంపల్సరీ ట్రాన్స్ఫర్ అవుతారు కాబట్టి ప్లేసెస్ మీద మీరు కొంత మరింత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయ మిత్రులు కోరడం జరుగుతూ ఉంది. మరి ఇవే కాకుండా 8 ఇయర్స్ లేకుండా కూడా ప్రాబబుల్ వేకెన్సీ అంటే కొంత ప్రయత్నం చేద్దామని పెట్టుకున్న ఉపాధ్యాయులు కూడా గుడ్డిగా వెబ్ ఆప్షన్స్ ఎంచుకోకుండా మీరు ఇంతవరకు ఏదైతే స్కూల్ పనిచేస్తున్నారో అంతకంటే మెరుగైన స్కూల్స్ మాత్రమే ప్రయత్నించండి. మరి పొరపాటున కూడా మీరు ఆల్రెడీ మనం ఒక 20 కిలోమీటర్స్ దూరంలో పనిచేస్తున్నాం, ఇది వస్తుందా లేదా అని చెప్పేసి ప్రయోగం చేయడానికి 25 కిలోమీటర్స్ స్కూల్ పెట్టుకున్నారనుకోండి, మీకు పొరపాటున అది అలాట్ అయితే ఇదివరకు మంచి చేసుకున్న మంచి స్కూల్ పోయి మీకు వీక్ స్కూల్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. అంటే డిస్టెన్స్ ఎక్కువ దూరంలో ఉన్న స్కూల్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కంపల్సరీ ట్రాన్స్ఫర్ లేని ఉపాధ్యాయులు మీకు నచ్చిన ప్లేసెస్ మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే మీరు కంపల్సరీ కాదు కాబట్టి నచ్చిన ప్లేసెస్ మాత్రమే పెట్టుకొని మిగతావి నాట్ వీలింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 ప్లేసెస్ అనుకున్నారు, ఆ 10 ప్లేసెస్ పెట్టుకొని మిగతా నాట్ వీలింగ్ ఇస్తే లేదా మన స్కూల్ నేమ్ పెట్టుకున్నా అంటే నాట్ వీలింగ్ ఏమంటున్నారు ఇస్తే మీకు ప్లేస్ రాలేదనుకోండి, ఆటోమేటిక్గా మన పోస్ట్ అలాగే ఉండిపోతుంది, మన యొక్క ట్రాన్స్ఫర్ అనేది కాదు. కాబట్టి అది కూడా అబ్జర్వ్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. కాబట్టి ప్రయారిటీ ఆర్డర్ రెడీ చేసుకున్నప్పుడు మండలాల వారీగా ప్రయారిటీ ఇవ్వండి. మీకు అంటే కొన్ని మండలాలు కొన్ని విలేజ్లు ఒక మండలానికి దూరంగా ఉండొచ్చు, ఆ మండలంలో ఉన్న చివరి విలేజ్కి ఇంకో మండలకు దగ్గరగా ఉండొచ్చు. అలా కూడా చూసి మీరు కొంత దీనిపై నైసర్గిక స్వరూపంపై ఉపాధ్యాయుడు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు జిల్లాల యొక్క పరిధి తగ్గింది కాబట్టి ఒకప్పట్ల ఉమ్మడి జిల్లాల్లో అయితే కొన్ని వందల కిలోమీటర్లు మనం 150-200 కిలోమీటర్స్ వరకు కూడా 180 కిలోమీటర్స్ వరకు కూడా మనం ట్రాన్స్ఫర్స్లో వెళ్ళే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు జిల్లాల యొక్క పరిధి తగ్గింది కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట జిల్లా చూసుకుంటే అట్లీస్ట్ 50-60 కిలోమీటర్ల పరిధిలోనే మనకు ఎంత మ్యాక్సిమం డిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి చివరికి వరకు ఆ కిలోమీటర్లు వచ్చేలా మీ యొక్క ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చుకోవాలని కూడా ఉపాధ్యాయులను కోరడం జరుగుతూ ఉంది. మరి కౌన్సిలింగ్ అనేది చాలా నెగ్లిజెన్స్ లేకుండా, ఏమరపాటు లేకుండా మీరు వీలైతే మీకు నెట్ సెంటర్కి వెళ్ళి వేల సంఖ్యలో ఆప్షన్స్ పెట్టే కంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ లేదా మన ఉపాధ్యాయులకు ఆల్మోస్ట్ ల్యాప్టాప్ ఉండే అవకాశం, దాన్ని ఒక ప్లేస్లో కూర్చొని ప్రశాంతంగా పెట్టుకుంటే కొంత కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మరి ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంటర్నెట్ సెంటర్ కొట్టే అభ్యర్థి కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉండి మన యొక్క వెబ్ ఆప్షన్స్ ఏమాత్రం పొరపాటున తప్పు కొడితే అక్కడ బలయ్యేది మనమే. 1-2 సార్లు సరిచూసుకోండి. ఈ విషయం జాగ్రత్తగా గమనించాలని కూడా కోరుతాం. కంపల్సరీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ప్రింట్ తీసుకోండి. కంపల్సరీ ప్రింట్ తీసుకుంటే మనకు ఒకవేళ మన యొక్క వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టామనేది ప్రూఫ్గా కూడా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ 1 hour అవసరమైతే 1 or 2 కాపీస్ ప్రింట్ తీసుకోవాల్సిందే ఉపాధ్యాయ మిత్రులను కోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు తెలియనిది ఏం కావు, కాబట్టి మరొకసారి గుర్తు చేయడం కోసమే చెప్పడం జరుగుతుంది. అందరూ SGT ఉపాధ్యాయులకు కూడా ఎలాగైతే స్కూల్ అసిస్టెంట్, పండిట్స్, PETస్కి ప్రమోషన్స్లో దాదాపు వారు కోరుకున్న ప్లేసెస్ అలాట్ కాబడ్డాయో, రేపటి నుంచి జరగబోయే అంటే ఎల్లుండి నుంచి మరి జరగబోయే SGT ఉపాధ్యాయులందరికీ కూడా మంచి ప్లేస్లు అలాట్ కావాలని మనస్ఫూర్తిగా KR గైడెన్స్ కోరుకుంటుంది. ఈ యొక్క ప్రమోషన్స్ బదిలీ ప్రక్రియ మరొక 3-4 రోజులు సవ్యంగా సాగితే పూర్తిగా గత 10 years పాటు మనం చూస్తున్న ఈ యొక్క ఎదురుచూస్తున్న ఈ యొక్క కోరికలు తీరినట్టే ఉపాధ్యాయులకు అవుతుంది. కాబట్టి గమనిస్తూ మరొకసారి ఉపాధ్యాయులకు అందరికీ కౌన్సిలింగ్లో మంచి సీట్ రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి.